అందరు మీ బైబిల్ని మీరు తీసినట్లయితే మనం గడిచిన కొన్ని వారాలుగా మనం చూస్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. మీ బైబిల్ అన్నిటినీ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనము 10 నుంచి ఉన్న వచనాలని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. 10 నుంచి ఉన్న వచనాలు ధ్యానం చేయబోతున్నాం. మరలా నాకున్న అలవాటు చొప్పున వాక్య భాగాలకు వెళ్ళటానికి మునుపు కొంత ఉపోద్ఘాతాన్ని చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు మనం చూడబోతున్న ఈ వచనాల్లో 10 నుంచి 19 వరకున్న 17 వరకున్న వచనాల్లో మనం ఏం చూడబోతున్నామంటే యూనిటీ ఇన్ ద చర్చ్, సంఘంలో ఉన్న ఐక్యత అనే దాని గురించి పౌలు భక్తుడు ఇక్కడ రాయటం మనం చూస్తున్నాము. ఆ వాక్య భాగాలకు వెళ్ళటానికి మునుపు అసలు బైబిల్ అనేది మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ అనేది ఎందుకు ఇవ్వబడింది అనేది ఒక థాట్ని, ఒక ఆలోచన మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఈ బైబిల్ అనేది మన చేతుల్లో ఉన్న ఈ పుస్తకం, ఇది అందరి చేతుల్లో సర్వసాధారణంగా ఉన్న ఒక పుస్తకం కాదు. ఇది మరొక పుస్తకం కాదు, మరొక దైవ గ్రంథము కాదు. ఇది దేవుడు తన ఆలోచనని, తన ఉద్దేశాలని, మానవ పట్ల కలిగి ఉన్న ఆ ఉద్దేశాలని మానవులు నాకు దగ్గరగా రావటానికి ఏ స్థితిలో వారిని నా దగ్గరకు చేర్చుకోగలను అన్న తన హృదయాన్ని, తన మనస్సుని ఏం చేశాడంటే దేవుడు ఈ బైబిల్ రూపంలో రాసి మన చేతుల్లో పెట్టాడు. సో ఇప్పుడు నేను దేవుని ఆలోచన, దేవుని యొక్క మనసు ఏమైందో తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? వాక్యం చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదివినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క హృదయం ఏముంటో మనకు అర్థమవుతుంది. అందుకే నేను ఒక దైవజనుడు ఏమన్నాడంటే బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ గాడ్ రిటన్ బై గాడ్ టు హిస్ పీపుల్. బైబిల్ అనేది దేవుని చేత రాయబడిన, దేవుని ప్రజలైన, ఆయన ప్రజలైన, ఆయన స్వరూపంలో సృజించబడి ఆయన కొరకు తయారు చేయబడిన తన ప్రజల కోసం రాయబడిన పుస్తకమే ఈ బైబిల్. సో ఇప్పుడు నా దేవుని హృదయాన్ని నేను అర్థం చేసుకోవాలి, దేవుని మనసు ఏమై ఉందో, దేవుడు నా పట్ల ఏమి ఆలోచన కలిగి ఉన్నాడో నేను తెలుసుకోవాలంటే ప్రతిదినము ఈ బైబిల్ని మనము చదివేవారుగా ఉండాలి. రెండోది ఏంటంటే సంఘం అంటే ఏంటనేది మరొక స్టేట్మెంట్ మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. సంఘం అంటే ఏంటండి? విశ్వాసుల కూడిక, కలయిక అనేది సర్వసాధారణంగా ఉండే ఒక స్టేట్మెంట్. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే చర్చ్ ఈజ్ ద ప్లేస్ వేర్ సిన్నర్స్ ఆర్ బీయింగ్ కాల్డ్ అండ్ శాంక్టిఫైడ్ టు బీ హోలీ ఇన్ ఆర్డర్ టు బీ విత్ గాడ్. సంఘం అనేది ఏంటంటే లోకములో నుంచి పిలువబడిన పాపుల సమూహము. ఆ పాపులను దేవుడు పరిశుద్ధపరిచి ఆయనతో ఉండటానికి వాళ్ళని పరిశుద్ధులుగా చేసి కూడుకున్న ఒక స్థలమే సంఘం. అర్థమైందా? సంఘం అనేది ఏంటంటే లోకములో ఎంతోమంది ఉన్నారు, కానీ మనమందరం ఏం చేయబడ్డాం? వారందరిలో నుంచి పిలువబడ్డాం. ఎందుకోసం? పరిశుద్ధులుగా ఉండడానికి. మనం ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూసాం. దేవుడు మానవుల్ని పిలుస్తున్నాడు. ఎందుకోసం పిలుస్తున్నాడు? ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా ఉండాలని పిలిచి ఆయన మనందరినీ పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా చేసి ఆ పరిశుద్ధులైన వారిని తనతో పాటు ఆ పరలోకంలో ఉంచుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనలందరినీ, పాపులైన మనలందరినీ పిలిచి పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో ఉండటానికి యోగ్యమైన పాత్రలుగా నిన్ను నన్ను ఆయన పరిశుద్ధపరుచుకుంటూ ప్రతి వారం జరిగేది ఏంటంటే, ఈ ఆరాధనలో జరిగేది ఏంటంటే ఒకసారి మీకు దేవునితో ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది. ఆ ఎన్కౌంటర్ తర్వాత ప్రతి ఆదివారం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవ్రీ వీక్ ద వన్ హూ ప్యూరిఫైడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ కన్విక్టెడ్ బై ద హోలీ స్పిరిట్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద గాడ్. ఈ వారం ఏం జరుగుతుందంటే ఎవరైతే ఈ పరిశుద్ధపరచబడిన సమూహం ఎవరైతే ఉన్నారో ఒకవేళ బలహీనతల్లో పడిపోతూ ఉంటారు, వాళ్ళ ఆలోచనలోను, మాటలోను, తలంపులోను, క్రియల్లోనూ పడిపోతున్నప్పుడు వారం సంఘానికి వచ్చినప్పుడు ఇక్కడ వాక్యము చేత మనం ఏం చేయబడతామంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి మరలా తిరిగి ఆ పరిశుద్ధతలోనికి మనము పాలుభాగస్తులయ్యే కృపను పరిశుద్ధాత్మ దేవుడు తన కృప ద్వారా మనకందరికీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇది సంఘం అంటే. అర్థమైందా? యామ్ ఐ క్లియర్? సో సంఘం అనేది ఏంటంటే లోకములో నుంచి పిలువబడిన పాపుల సమూహములో దేవుడు పవిత్రపరిచి
పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన సమూహము. ఈ సమూహము ప్రతి ఆదివారం ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆరాధిస్తూ వాక్యము చేత సరిచేయబడి పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి తమ జీవితంలో ఉన్న బలహీనతలను మరలా క్రీస్తు స్వరూపంలోనికి మలచబడటానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతి ఆదివారం మనల్ని సరిచేస్తూ ఉంటాడు. సరిచేయటం ఎందుకంటే ఆయనతో సరైన వారంగా సరైన స్థానంలో ఆయన సన్నిధిలో పరలోకంలో ఉండటానికి దేవుడు చేస్తున్న మన జీవితంలో ఉన్న ఉత్తమమైన మేలుతో కూడిన క్రియ అనేది మీరు గుర్తెరగవలసిందిగా మనం చేస్తున్నాను. ఓకే, మరొక స్టేట్మెంట్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే జస్ట్ యాజ్ వీ రివీల్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు అదర్స్ బై అవర్ వర్డ్స్, అంటే మన మాటల ద్వారా మన మనస్సు ఏంటో మన హృదయం ఏంటో ఇతరులకు తెలియజేస్తూ ఉంటాం. జస్ట్ మీరు మాట్లాడండి, ఒక అరగంట ఒక వ్యక్తితో కూర్చొని మీరు మాట్లాడినట్లయితే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏంటి, ఆ వ్యక్తికి ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయి, లేదంటే ఏమంటే ఇష్టపడతాడు ఏమి ఇష్టపడడో మనము ఆ వ్యక్తితో కొంతసేపు సమయాన్ని గడిపితే దేనిని బట్టి తెలుస్తుంది? మాటలను బట్టి, ఆ చేసే కాన్వర్జేషన్ బట్టి, సంభాషణను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనము ఆయన యొక్క మనస్సుని ఆయన హృదయాన్ని మనము పొందుకోగలమంట. అలాగే దేవుని యొక్క హృదయాన్ని ఆయన యొక్క ఆలోచనని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వాక్యాలు. సో మనుషులు ఎలాగైతే మన మాటలను బట్టి మన క్రియలను బట్టి మన వ్యక్తిత్వాన్ని ఎలాగైతే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనము అసెస్మెంట్ చేస్తూ ఉంటామో మనము కూడా దేవుని యొక్క ఆలోచనను దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన గుణగణాలను మనం తెలుసుకోవాలంటే పలకబడిన దాన్ని రాసి మన చేతుల్లో ఇచ్చిన ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క ఆలోచన విధానం మనకి అర్థమవుతూ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మీరు వాక్యాన్ని చదువుతూ ఉండండి. ఎందుకంటే ప్రార్థనలో మనము మాట్లాడితే దేవునితో, దేవుడు తిరిగి మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన పరిస్థితికి తగ్గట్టుగా ఆ స్థితిలో ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ తగిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు వెలిగింపు చేసి ఆ సమయంలో మన జీవితాలతో సరిచేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. సో ఉదయకాలం ముందు అటువంటి సరిచేయబడటానికి మీ జీవితంలో దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి మీరు అవకాశం ఇవ్వవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఓకే, ఈ ఉదయకాలం ముందు నేను చెప్తున్నాను, మనము ప్రతి వారము వర్స్ బై వర్స్ అంటే వాక్యము వెంబడి వాక్యము మనము ధ్యానం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ క్రమంలో కొన్నిసార్లు మనకి సీట్ బెల్ట్ వేసుకునే సందర్భాలు వస్తాయి. అంటే ఎగిరిపోకుండా, మన మనసులో ఎగిరిపోకుండా సీట్ బెల్ట్ వేసుకునే వాక్యాలు కొన్ని తగులుతూ ఉంటాయి మనకి. సో కాబట్టి అలా తగిలినప్పుడు మనకి తగిలింది అంటే నాలో ఏదో లోపం ఉంది కాబట్టే తగిలింది, నేను సరి చేసుకోవాలి కాబట్టే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఈ వాక్యం నాన్ను గురించే చెప్పారని మీరు ఎవరు భావించద్దు. నేను ఆర్డర్లో వస్తున్నాను, ఆ ఆర్డర్లో ఆ రోజు వాక్యంలో ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే రాశాడో దాన్ని నేను ధ్యానం చేసి మీకు చెప్తాను. ఒకవేళ మీలో ఉన్న బలహీనతలు ఏమైనా ఉంటే నేను డైరెక్ట్గా మాట్లాడతాను చెప్తే వాక్యం ఎత్తిపట్టి కొన్ని సంఘాలు చెప్తూ ఉంటారు, కొంతమంది దైవదాసులు పలానా వారినే టార్గెట్ చేసి చెప్తూ ఉంటారు. అలా నాకు ఇష్టం లేదు. నేను క్రమంగా వెళ్తున్నాను, ఆ క్రమంలో ఈరోజు వచ్చిన వాక్యాన్ని మీ ముందు ఈ ఉదయకాలం ముందు మీతో చెప్తున్నాను. ఓకే, మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 17 వరకు ఉన్న వచనాలని నేను చదువుతున్నాను. మీరందరూ కూడా బైబిల్ తీయండి, మీరు నా వెనకాల వాటిని మీ మనసులో చదవవలసిందిగా మనం చేస్తున్నాను. సహోదరులారా అంటే ఎవరు? మనమే. చెప్పండి, మనమే అని చెప్పండి. మనమే. మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలి. ఏం చేయాలంట? ఏకభావంతో మాట్లాడవాలని ముందు చదివేస్తాను, తర్వాత మనం ఎక్స్పోజిటరీకి వెళ్దాం. మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిజం పొందితరా?
నా నామమున మీరు బాప్తిజం పొందితరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకు గాయునకు తప్ప మరి ఎవరికి నేను బాప్తిజం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫను ఇంటి వారికి బాప్తిజం ఇచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిజం ఇచ్చితేనేమో నేను ఎరుగను. బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను పంపెను. ఓకే, ఇక్కడ మళ్ళీ వద్దాం, 10వ వచనంలోకి వద్దాం. ఇక్కడ ఈ ప్యాసేజ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సంఘంలో డివిజన్స్ ఉన్నాయి, కొన్ని విభజింపబడి వారి మనసుల్లో ఏమైందంటే నేనేమో పౌలు వాడిని, నేను కేఫా వాడిని, నేను అపోల్లో వాడిని, నేను క్రీస్తు వాడిని అని చెప్పి ఏమైందంటే కొన్ని విభేదాలు వచ్చినాయి ఈ సంఘంలో. చూడండి, 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ఆ సంఘంలోనే ఏమైనాయి, అప్పుడే విభేదాలు ఉన్నాయి. వారి ఆలోచనలు ఇందా మీకు చెప్పాను, వారి మాటలు ఏం తెలియజేస్తాయి, వారి మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే నేను పౌలు వాడిని అంటున్నాడు ఒకడు, ఇంకోడు ఏమంటాడంటే నేను పేతురు వాడిని అంటున్నాడు, కెఫా అంటే పేతురు, నేను ఇంకోళ్ళు అపోల్లో వాడిని అంటున్నారు. ఇట్లా ఏమైందంటే సంఘంలో విభేదాలు వచ్చేసినాయి. సంఘంలో విభేదాలు వచ్చినప్పుడు ఈ ప్రశ్నలు ఏం చేశారంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కొన్ని ప్రశ్నలు రాసి పౌలు గారికి పంపించారు ఈ కొరింథీలో ఉన్న సంఘ పెద్దలు. ఇప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానంగా ఈ కొరింథీ పత్రికని రాస్తున్నాడు. మొట్టమొదటి దాన్ని డీల్ చేస్తున్నాడు. చూడండి, ఆయన స్లోగా సమస్యని మొదటిగా లేపుతున్నాడు. గడిచిన వారాల్లో మనం ఏం చూసాం, మీలో అది ఉంది ఇది ఉంది, చాలా మంచివారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, అన్నీ బాగున్నాయని చెప్పి ఇప్పుడు నిదానంగా ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. లోపల పుండు గాయాన్ని కెలుకుతున్నాడు. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి. అంటే ఏమి లేదన్నట్టు అర్థం, ఏకభావం లేదు, ఏక మనస్సు అనేది లేదు, ఏక ఆలోచన అనేది లేదు. సో అందుకనే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే మీలో కక్షలు ఉన్నాయంట. చూడండి, లోకస్తులలో ఇటువంటి మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు స్వార్థాన్ని చూపిస్తారు. వాళ్ళని ఎక్కడ లేని కక్ష కానీ లేదంటే విభేదాలు కానీ చూపించే మనస్తత్వం, లోకస్తులకు ఉండాల్సిన అటువంటి మనస్తత్వం ఇక్కడ ఎవరు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నాం? సంఘములో ఉన్న విశ్వాసులు. వీళ్ళందరూ సహోదరులను పిలువబడుతున్న వీరు ఏం చేస్తున్నారంటే ఒకరికి ఒకరు కక్షలు ఉన్నాయి. ఒకరికొకరికి ఏం జరుగుతుందంటే ఏక తాత్పర్యం లేదు, అలాగే ఏక మనస్సుతో ఏక తాత్పర్యం లేక వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సంఘంలో విభజింపబడి ఉన్నారు, వేరైపోయారంట. ఒకే సంఘంలో వస్తున్నారు, ఈ సంఘంలోకి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాలుగా మనస్తత్వం కలిగి వేరైపోయిన వారుగా జీవిస్తున్నారు. ఒక కుటుంబంలో ఉన్నవారు వివిధ రకాల మనస్తత్వాలు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం కలిసి ఉంటుందా? ఉండదు, కలిసి ఉండలేదు. అలాగే సంఘములో ఉన్న విశ్వాసుల సముదాయము. నేను సతీష్ గారిని హాస్పిటల్లో కలవడానికి వెళ్ళినప్పుడు శ్యామల గారిని సహోదరి ఉన్నారు. వారు అంటున్నారు ఈ బంధము మాకు ఏ లోకంలో ఉన్న ఎవరు ఇవ్వలేరు, క్రీస్తునందున్న ఈ బంధము కేవలం దేవుడు మాత్రమే పెట్టగలడు. ఆ బంధములో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మరింత ప్రేమ కలిగి ఒకరినొకరు సహించుకుంటూ భరించుకుంటూ మనము ఆ ముందుకు వెళ్తామే తప్పితే వేరొకరి యొక్క బలహీనతలను బట్టి మనం ఏమైపోకూడదు, విభజింపబడకూడదు. మనలో అనైక్యత అనేది రాకూడదు, మనలో విభాగింపబడిన మనస్తత్వం అనేది రాకూడదు. మన కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా మరలవాడిని కలుపుకుపోవాలనే మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటామే తప్పితే వేరే పోవాలనే మనస్తత్వం అయితే అది అపవాది నుంచి వచ్చే తలంపు కాబట్టి అది దేవుని నుంచి వచ్చేది కాదని మనం గుర్తెరగవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. సో లోకంలో ఒక సామెత ఉంటుంది, ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఏంటంటే ఇది ఎక్కువగా జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవర్ ఇండియా అనే ఒక పుస్తకంలో ఆయన రాసినప్పుడు దీన్ని వాడాడు. ఏంటి అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. మన దేశంలో అంట రకరకాల జాతులు ఉన్నాయి, రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి, రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి, రకరకాల భాషలు ఉన్నాయి. అయినప్పటికీ మనం ఏమై ఉండాలంట, ఏక మనసుతో ఒకే భావజాలంతో ఒకే జాతిగా ఉండాలని చెప్పి ఆ స్టేట్మెంట్ చెప్తుంది. అలాగే నేనేమంటానంటే మనమందరము ఏక మనస్సులో భిన్నత్వాన్ని చూపించేవారుగా ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఏక ఆలోచన కలిగి. అటువంటి భిన్నమైన ఆలోచన ఎవరికైతే ఉంటుందో అంటే విశ్వాసులు అనగానే వీళ్ళందరూ ఏక మనసుతో ఉంటారు అనే ఒక భిన్నమైన ఆలోచన విధానం లోకానికి తెలియచేయాలి. లోకస్తులలో ఏముంటుందంటే భిన్నత్వం ఉంటుంది, కానీ వాళ్ళ ఏకత్వాన్ని మనం చూడలేం. కానీ ఎప్పుడైతే సంఘానికి రాగానే సంఘములో ఉన్న
విశ్వాసుల సముదాయము, ఇందాక మీకు చెప్పాను, మనమందరము రకరకాల మనస్తత్వం కలిగిన వారు. ఏ ఒక్కరికి ఒకే రకమైన మెంటాలిటీ ఉండదు, ఉండకూడదు కూడా, ఉండలేదు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా చేశాడు. మీరు మీరే, నేను నేనే. సో నాకున్న వాక్య పరిజ్ఞానాన్ని బట్టి, లేదంటే నేను చదువుకున్న దానిని బట్టి నాకు రకరకాల మెంటాలిటీ ఉంటుంది, నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యక్తిత్వము, మనస్తత్వము, ఆలోచన విధానం ఉంటుంది. కానీ సంఘములోనికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటన్నిటిని పక్కన పెట్టి మనము సమాధానం కలిగి, ఏక మనసు కలిగి జీవించటానికి శతవిధాల మనం ప్రయత్నాలు చేయాలి. చెప్తే మనం విభాగింపబడి నేను ఆ వాడను, లేదంటే కేఫా వాడను, పౌలు వాడనని, క్రీస్తు వాడని చెప్పి మనస్సులో మనం విభాగింపబడిన వారుగా ఉండకూడదు అని ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో వీళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు వైట్ పేపర్లు ఇచ్చాను కదా, దాన్ని తీయండి. ఇప్పుడు పేపర్ తీశారు కదా, దాన్ని 4 ముక్కలు చేయండి చాలు, ఎక్కువ వద్దు, 4 ముక్కలు చేయి. చేసేసారా? చాలు, 4 ముక్కలు చేశారు కదా. మీకు ఎంత సమయం పట్టింది ముక్కలు చేయడానికి? కొన్ని సెకండ్స్, కొన్ని క్షణాలు. ఇప్పుడు వాటిని కలపండి, ఆ 4 కలపలే. వాటికి ఏదో కావాలి, ఒక టేపో గమ్మో ఏదో కావాలి. ఒకవేళ అంటించినా కూడా అదే షేప్లో మనం దగ్గర కరెక్ట్గా మనము అంటించలేం. ఏక మనసు లేకపోతే జరిగేది అదే. మనం కలిసి ఉన్నప్పుడు, అది ఏక మనసుతో ఉన్నప్పుడు మనము ఎంతో బలంగా ఉంటాం. లోకంలో వస్తే మన పుస్తకాలు మనం చిన్నప్పుడు మనం చదువుకున్నాం, ఐకమత్యమే మహాబలం అని. ఆ స్టోరీ మీకు గుర్తుండే ఉంటుంది, మరొకసారి చెప్తాను, మరలా గుర్తు చేస్తాను. ఒక తండ్రి గారికి 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారంటే కొట్టుకుంటూ ఉన్నారు. కొట్టుకుంటుంటే ఈయన ఏం చేశాడంటే, అరే మీకు వీళ్ళకైనా ఎలాగైనా గుణపాఠం చెప్పాలని చెప్పి 4 కర్రలు ఇస్తాడు. 4కి విరగొట్టండి రా అంటాడు. ఏం చేస్తాడు? విరగొట్టేస్తారు, ఈజీగా ఎరగొట్టేస్తారు. ఇప్పుడు ఆ 4 చేతిలో ఉన్న 4 కర్రలు మళ్ళా తీసుకొని గట్టిగా కట్టేసి, తాడుతో కట్టేసి ఒక్కొక్కడిని ఎరగొట్టమంటాడు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు విరగొట్టలేరు. ఎందుకు? ఐకమత్యంగా ఉన్నారు, ఏక మనసుతో ఉంది, ఆ కర్రలు కలిసి ఉన్నాయి అని వాళ్ళకి ఆ గుణపాఠం చెప్పినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, ఐకమత్యంలో మహాబలం ఉంది. సో మనము కూడా సంఘముగా కూడి వచ్చినప్పుడు ఐకమత్యంలో ఏముంటుంది? బలం ఉంటుంది. కీర్తన 133లో ఏముంటుందంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు మనోహరము, అది అహరోను గడ్డం మించి చొక్కాయి అంచుల వరకు పారిన అభిషేక తైలము వలె ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో సమాధానము, ఏక మనస్సు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. సమాధానం లేకుండా మనము ఒకరి ముఖాలను ఒకరు చూసుకోగలుగుతామా? చూడలేము. మన కళ్ళు అసలు వాళ్ళ వైపే వెళ్ళవు, కిందకు దిగిపోతూ ఉంటాయి, లేదంటే వేరే ఏదో చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం. అది దేవుని చిత్తానుసారమైన ఆలోచన కాదు. సో ఏక మనసుతో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఏక మనసు కలిగి లేకపోతే వచ్చే దుర్లాభములు ఏంటో పౌలు భక్తుడు తర్వాత వాటిని వివరిస్తూ ఉంటాడు. సో మనము 11వ వచనం చూడండి. నా సహోదరులారా, మీరు కలహములు కలవని మిమ్మల్ని గూర్చిన ఎవరో వారు చెప్పారు, ఒక ఇంటి వారు చెప్పారు. మీలో ఒకడు నేను పౌలు వాడను అని చెప్పినప్పుడు 12వ వచనం, క్రీస్తు వివాహింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన మీ పౌలు నామమున మీరు బాప్తిజం పొందితరా? నా నామం, ఇక్కడ బాప్టిజం గురించి రాస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, నేనైతే క్రీస్తులాగా నేను సిలువ వేయబడలేదు, నేను పౌలు యేసు ప్రభు వాళ్ళే నా నామంలో మీరు బాప్టిజం పొందలేదు, కానీ మీరు ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ఆలోచన కలిగి ఉండాలి అని చెప్తూ పౌలు భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకసారి 17వ వచనం చూడండి. చివరి భాగంలో, వాక్చాతుర్యము లేకుండా క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా ఉండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను పంపెను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈయన మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్న మనము ఏక ఆలోచన గనక, ఏక తాత్పర్యం గనక, మాటల్లో కూడా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఎలాగంటే, మనము వాళ్ళు మన ఎదురున్నప్పుడు మాట్లాడే మాటలు వాళ్ళని పొగిడేవిగా ఉంటాయి, కానీ వెనకాల వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు చాలా వారిని కింద స్థాయికి దించేలాగా మన మాటలు ఉంటాయి. అది ద్వంద్వపూరితమైన జీవితం మనకు అస్సలు ఉండకూడదు.
క్రైస్తవులుగా మరి ముఖ్యంగా దేవుని ఇంటిలోనికి చేరిన మనము ఏక మనస్సును, ఏక తాత్పర్యమును, ఏకభావముతో మాట్లాడాలి. ఏకభావంతో మాట్లాడాలంటే ఏంటి అర్థం? ముందేం మాట్లాడతామో వెనకాల కూడా అదే మాట్లాడాలి. వెనకాల ఏం మాట్లాడుతూ ముందు కూడా అదే వారితో చెప్పాలి. సో ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలను ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుచుంటున్నాడు. చూడండి, ఈయనంట ఎవరంటే ఈయన ఖైదీగా ఉన్నాడు. ఈయన పాపం చెరసాల్లో వేశారు ఈయన్ని. యేసు ప్రభు వారి గురించి సువార్త ప్రకటిస్తున్నందుకు రోమా సైనికులు, గ్రీకు సైనికులు ఏం చేశారంటే ఈయన్ని చెరసాలలో వేసి, చెరసాలలో ఉన్నప్పుడు ఎఫ్ఈసి సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే సమాధానంగా ఉండమంటున్నాడు. ఈయన జైల్లో ఉంటే ఈయనకి సమాధానం ఉండదు, కానీ అట్లాంటిది ఈయన ఆ సంఘంలో ఉన్న వారిని ఏమంటాడంటే సమాధానమందు బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉండాలంట. అంటే మన మధ్యలో ఏక మనస్సును, సమాధానమును కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకరు ఏం చేయాలంట? సహించుకొనమనుంది. అంటే నా బలహీనతలను మీరు భరించాలి, మీ బలహీనతలు నేను సహించేవారిగా ఉండాలి. అప్పుడే సమాధానం ఉంటుంది. అప్పుడే మనము వారిని ప్రేమతో వారిని ఒకరినొకరు సహించుకొని మన పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికముతో నడుచుకోనవలనని ఆయన మనల్ని బతిమాలుకుంటున్నాడంట. ఈ ఉదయకాలం ముందు నేను కూడా మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఒకవేళ మన జీవితంలో ఇతరుల పట్ల మనకి ఎటువైనా మన విశ్వాసుల్లో కానీ, మీ యొక్క బంధువుల్లో కానీ, మీ తోటివారులు ఎవరైనా ఇటువంటి సమాధానం స్థితి లేని స్థితి ఏదైనా ఉన్నట్లయితే ఆత్మ కలిగిస్తున్న ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలని పౌలు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ ప్రియరా, ఎందుకంటే మనము చాలా మనం ఉన్నతమైన మత సంబంధమైన క్రియలు చేయటానికి మనం ముందుండొచ్చు. కానీ దేవుడు ప్రాముఖ్యమైన ఏం కోరుతున్నాడంటే ఐక్యత లేకుండా ఏ ఒక్కరు కలిసి నడవలేరంట. కెన్ ఎనీవన్ వాక్ టుగెదర్ వితౌట్ యూనిటీ? నో వన్ కెన్ వాక్ టుగెదర్ వితౌట్ హార్మనీ, వితౌట్ యూనిటీ. సో కలిసి వారి మనసులు కలవకుండా కలిసి నడవలేరు. అలాగే మన ఆలోచన విధానం కలవకుండా మనము కలిసి ఉండలేము. సో మన కుటుంబాల్లో, మన బిడ్డలుగా, మనం సంఘములో కూడా దేవుడు అడుగుతున్నది ఏంటంటే మన ఆలోచన విధానం మారాలి, మన మనస్సులు మారాలి. శ్రద్ధ కలిగిన వారై కాపాడుకోవటంలో ఎవరి పాత్ర ఉంటుంది? మన పాత్రే ఉంటుంది, నా పాత్ర ఉంటుంది. దాన్ని కాపాడుకోవటమా లేదా దాన్ని దూరపరచుకోవటమా, వ్యర్థపరచుకోవటం అనేది శ్రద్ధ వహించే విషయం. అది నా చేతుల్లోనే ఉంటుంది. దేవుడు ఇటువంటి విషయాలు అద్భుతాలు చేయడు. నీకు అద్భుతాల విషయాలు ఏం చేస్తాడంటే ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయాల్లో చేస్తాడు తప్పితే ఇవి సమాధాన పడటం, ఐక్యత కలిగి ఉండడం, ఇవి నా చేతుల్లో ఉండే పనులే తప్పితే పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. మన వాక్యం ద్వారా ఇవి ఇలా ఉందని మన జీవితంలో ఉన్న బలహీనతల్ని హైలైట్ చేసి చూపిస్తాడు. దానికి లోబడాలా వద్దా అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లో, నా చేతుల్లో ఉంటుంది. సో కాబట్టి దేవుడు కలిగిస్తున్న ఐక్యతని మనము వెతికి దాన్ని వెంటాడాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 12 వరకు వచనాలు ఒకసారి చూద్దాం. మొదటి పేతురు 3 చదవండి బ్రదర్. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకడి సుఖదుఖముల యందు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక
దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడవాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానమును వెదకి వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని అన్నాడు. చూడండి ఏంటో, ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధంగా ఉంది. మీరు ఒకవేళ ప్రార్థనలు చేయొచ్చు, ఒకవేళ మీరు దేవుని సన్నిధిలో అడగచ్చు, ఆయన చెవులు ఆయన కన్నులు మీ వైపు ఉన్నాయి. కానీ ఒకవేళ కనుక మీరు సమాధానం కనుక వెంటాడకపోతే, మీరు కనుక చెడ్డవాటిని చేస్తున్నట్లయితే, కీడు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే ఆయన మీకు విరోధంగా ఉంటాడు అని ఇక్కడ చెప్తున్నాడు. సమాధానం అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, సమాధానమును వెతికి వెంటాడాలంటే. వెతకడం అంటే ఏంటంటే ఎలా వెతుకుతాం? ఎక్కడో పడిపోయిందిరా బాబు సమాధానం అని చెప్పి ఆ వ్యక్తితో మనం వెళ్ళి ఏం చేయాలి? వెతకాలంట. వెతకటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనం తోయుడు, మనమే వెళ్ళి ఆ సమాధానాన్ని వెతికి వెంటాడాలి. వెతకటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వెతకకపోతే కనుక మనము వెనకబడిపోతాం, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతాం. సమాధానం లేకుండా మనము మన కుటుంబంలో మనము సమాధానంగా ఐక్యత లేకుండా ఉండలేము. అలాగే సంఘంలో కూడా ఏక మనసు, ఏక తాత్పర్యము, సమాధానం కలిగి లేకుండా మనము దేవుని సన్నిధిలో మనము ఆయన వాక్యానుసారంగా మనం జీవించలేము. సో మనము ఒకసారి మీ శరీరాన్ని గురించి ఆలోచించండి, మీ బాడీ గురించి. థింక్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ యువర్ బాడీ. మీ శరీరము ఎంత ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో, ఏక భావంతో పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం కదా, అవునా? ఒకవేళ మన కన్ను ఈరోజు నేను పని చేయను అని అందనుకోండి, ఈరోజు నేను పని చేయను అని అనుకోండి కన్ను, అప్పుడు ఈ ముక్కుకి ఏమైంది? కావాల్సిన దెబ్బలు తగులుతాయి. మన కాళ్ళకి మన చేతులకి కావాల్సిన దెబ్బలు తగులుతాయి. సో చూడండి, దేవుడు మన శరీరాన్ని ఎంత వండర్ఫుల్గా హార్మోనియస్గా దాన్ని పెట్టాడంటే, మనకి కనుక ఈ ఏలికి కనుక నొప్పి తగిలితే శరీరం అంతా, మనసంతా, మన హృదయం అంతా బాధని ఫీల్ అవుతుంది. సో ఆ నొప్పిని ఫీల్ అవుతుంది. అది కేవలం అది ఏలికే తగిలింది నాకు కాదు కానీ కన్నందు, అలాగే ఈ కాలుకి తగిలింది కానీ ఈ చెయ్యందు. సో హార్మనీ, ఆ యూనిటీ అనేది దేవుడు మన శరీరంలోనే పెడితే, మరి సంఘమని ఈ శరీరంలో దేవుడు ఆ యూనిటీని కోరుకుంటున్నాడు. మనమందరం ఏంటంటే సంఘం వాక్యం ప్రకారం ఏంటి? సంఘము ఒక్కొక్క అవయవమై ఉన్నాం. దేవుని సంఘము, దేవుని శిరస్సుగా ఉన్న క్రీస్తు శిరస్సుగా ఉండి శరీరమైన మనము ఆయన శరీరంలో ఒక్కొక్కరు ఒక భాగం. ఇప్పుడు మీరు ఒక వేలు అనుకోండి, లేరు మీరు ఒక కన్ను అనుకోండి. ఇప్పుడు మీరందరూ ఏక తాత్పర్యంతో లేకుండా నాకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మనం ఉన్నామనుకోండి, అప్పుడు ఆ శరీరం నిజంగా పనిచేస్తుందా? పనిచేయదు. ఏకతాత్పర్యంతో లేనప్పుడు అది ఎలా పడితే ఎలా ఉంటుంది, దానికి లేనిపోని రోగాలన్నీ వస్తాయి. అలాగే సంఘానికి కూడా ఏక మనస్సు గనక, ఏక తాత్పర్యం గనక, ఏకభావం గనక మన మాటలోను, మన క్రియలోను, మన ఆలోచనలో గనక లేకపోతే అటువంటి అనారోగ్య పరిస్థితులు సంఘ సంబంధమైన సహవాసుల మధ్యలో అటువంటి అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. కాబట్టి దేవుడు అటువంటి సంఘం కోసం పిలవలేదు. ఆరోగ్యకరమైన సంఘము అది సమాధానాన్ని కలిగి ఉంటుంది, ఏక మనస్సును కలిగి ఉంటుంది. ఒకవేళ నీ తోటి సహోదరుడి పట్ల నీకు ఒక ఇబ్బంది కలిగింది, నువ్వు నిజమైన విశ్వాసం అయితే ఏం చేస్తావంటే వెళ్ళి అతనితో కూర్చొని రాజీపడి సమాధానపడి నీలో ఉన్న అసమాధానాన్ని ఆ వ్యక్తితో మనం ఏం చేయాలంటే సమాధానపడాలి. అంతేగాని నీకు ఆ వ్యక్తితో జరిగిన దానిని వేరొక వారితో మనము పంచుకోకూడదు, అస్సలు పంచుకోకూడదు. నీ మనసులో ఏముందో వెళ్ళి వారితో చెప్పండి. నిజంగా మనము అలా జరిగినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. మనము ఆ సహోదరి వెళ్ళి లేదా ఆ సహోదరుడు వెళ్ళి తన జీవితంలో ఆ వ్యక్తి పట్ల కలిగిన దానిని బట్టి మనం వెంటనే సమాధాన పడే విషయంలో ఏం చేయాలంటే, మనం ఏమైతే లోపల నేను ఫీల్ అవుతున్నాను, నువ్వు అన్నదాన్ని బట్టి లేదంటే నువ్వు చేసిన దాన్ని బట్టి నేను ఇలా అవుతున్నాను, ఇలా ఫీల్ అవుతున్నాను. మనము లెట్ us బీ హానెస్ట్, మనము యథార్థంగా ఉండాలి. మనము పైన ఒక మాటలు చెప్పి లోపల ఆ వ్యక్తి పట్ల ఒక విషపూరితమైన భావాన్ని మనం పెట్టుకున్నట్లయితే నష్టపోయేది మనమే దేవుని సన్నిధిలో. దేవుడు వారికి ఎలా ఉంటాడంట? విరోధంగా ఉంటాడు. మన ప్రార్థనలు, ఆయన కనుదృష్టి మన మీద ఉన్నప్పటికీ చెడ్డవారి పట్ల ఆయన విరోధంగా ఉంటాడంట.
సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శ్రేష్టమైన వాటిని చిన్న చిన్న వాటిలోనే మనం తప్పిపోతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యూనిటీ కనుక లేకపోతే, ఏక మనసు కనుక లేకపోతే, ఈ సంఘంలో ఎలాగైతే 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ఆ సంఘంలో ఎలాగైతే వాళ్ళు విభాగింపబడిపోయి, నేను పౌలు వాడను, కెఫా వాడను, క్రీస్తు వాడను ఎలాగైతే విభజింపబడినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఏక తాత్పర్యంతో మాట్లాడాలి అని అంటున్నాడు. ఇందాక ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఏం చెప్పాను, మన మాటలు మన మనస్తత్వాన్ని, మన హృదయ స్థితిని ఏంటో తెలియజేస్తాయి. మాట నీ వ్యక్తిత్వం ఏంటో తెలియజేస్తుంది. సో మనసులో ఉన్న మాట నోట్లో నుంచి వచ్చేది రెండు ఏకమవ్వాలి, రెండు ఒకటే ఉండాలి. ప్లీజ్, నేను మొట్టమొదటిగా చెప్పాను, మనమందరము పాపుల స్థితిలో నుంచి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన దేవుడు ప్రతి వారం మనల్ని సరిచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, మనల్ని సరిచేస్తూ. ఎందుకోసం సరి చేస్తున్నాడంటే మనమందరం ఏ ఒక్కరము దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయి క్రీస్తు స్వరూపంలో నుంచి వైదొలగిపోయి అపవాది ఉండే స్థలంలో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను సరి చేస్తున్నాడు. ఆమేన్. సో క్రీస్తు స్వరూపంలోనికి మలచబడాలంటే ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక శిల్పకారుడంట మంచి ఒక బండరాయిని తీసుకొని తను చెక్కుతూ ఉన్నాడు. చెక్కుతూ ఉంటే ఒక మంచి శిల్పం వచ్చింది. మంచి శిల్పం వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్న వ్యక్తి వచ్చి ఆ శిల్పకారిని అడిగాడంట, ఎలాగ నువ్వు చెక్కగలిగావు దీన్ని అంటే, నేను దాంట్లో ఉన్న వేస్ట్ అంతటిని తీసేశాను, ఆ కొండరాయిలో ఉన్న వేస్ట్ అంతటిని, అప్పుడు ఆ అందమైన శిల్పం వచ్చింది అన్నాడంట. సో మనలో కూడా ఉన్న ఆ వేస్ట్ ఏదైతే ఉందో, మనకి దేవునికి అయిష్టమైనవి ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసుకున్నప్పుడు క్రీస్తు స్వరూపం మనలో నుంచి బయటకు వస్తుంది. వాక్యమనే ఈ ఖడ్గంతో, వాక్యమనే స్థుతితో మనం ఏం చేసుకోవాలంటే మనకు మనమే సరి చేసుకోవాలి. దేవుడు మనకిస్తున్న ప్రతి అవకాశాన్ని దాన్ని సద్వినియోగపరుచుకునే వారుగా, తెలివైన వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సో ఈ ఉదయకాలం ముందు మన మధ్యలో విభేదాలు, అనైక్యతలు అనేవి ఉండకూడదు. ప్లీజ్. అవి ఏం చేస్తాయంటే అది అపవాది వాడే బాణాలు. మీకు తెలుసో తెలీదో, మనము ఒక ఆత్మ మండలంలో ఒక పోరాటంలో ఉన్నాము. మీకు ఒక ఉదాహరణ చెప్తాను అర్థం అవటానికి. ఏదైనా తోటలో అవ్వ పండు తినటానికి ముందు జరిగిన సంఘటన ఏంటి? ఏం జరిగింది? పండు తినటానికి మునుపు ఏం జరిగింది? సర్పంతో మాట్లాడింది, ఒక సంభాషణ జరిగింది, కాన్వర్జేషన్ జరిగింది. ఆయన ఒక మాట అన్నాడు, ఈమె ఒక మాట చెప్పింది. ఇప్పుడు అపవాది మాటలు ఏమయ్యాయంటే ఈమెని ప్రభావితం చేసాయి. అపవాది డైరెక్ట్గా యాపిల్ తీసుకొచ్చి ఆ పండుని తీసుకొచ్చి నోట్లో పెట్టాడు తినమని? లేదు. మాటలతో ఆమెని ప్రభావితం చేశాడు. ఆమెను ఒక ఛానల్గా వాడుకున్నాడు పాపం చేయటానికి. ఆమె మనస్తత్వాన్ని, ఆమె ఆలోచన విధానాన్ని ఫస్ట్ ప్రేరేపించాడు ఆ క్రియ జరిగించటానికి. ఈ రోజుల్లో కూడా జరుగుతుంది ఏంటంటే ఆత్మమండలంలో ఉన్న దురాత్మ సమూహములు సంఘములో ఉన్న విశ్వాసులను ఏం చేస్తున్నాయంటే, మొదటగా మన చెవుల్లోకి వాడు రకరకాల సంభాషణలు, మాటలు మనలోకి వినిపించి మన ఆలోచన విధానాన్ని అవతల వ్యక్తి పట్ల మార్చి వారి పట్ల దుర్భాషలు మాట్లాడడానికి, వారికి కీడు కలిగించడానికి, వారికి హాని తలపించడానికి మనల్ని సాధనాలుగా వాడుకుంటున్నాడనే మనము మేలుకొలుపులో మీరు ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఇది అపవాది తెర వెనకాల ఉండి జరిగిస్తున్న ఒక నాటకీయమైన క్రియలని మీరు గుర్తెరవలసిందిగా మనం చేస్తున్నాను. అపవాది వాడు ఎవరిని మింగుదనా అని ఎదురు చూస్తున్నాడంట. వాడి పని ఏంటంటే ఎవరైతే పరిశుద్ధంగా ఉండాలని, ఎవరైతే క్రీస్తు పోలికలో మలచబడి ఉన్నతమైన జీవితాన్ని జీవించాలన్న వారి వైపే పడతా ఉంటాడు. నామకార్థంగా జీవించాల వైపు వాళ్ళ వైపు పడ్డాడు, వాడు వెంట పడ్డాడు అసలు అపవాది. ఎవరైతే నిష్టగా దేవుని కోసం నేను జీవించాలన్న వారి జీవితాల మీదే వాడు ఎగిసిపడతా ఉంటాడు. వారి మాటల్లో తప్పిపోయేలాగిన, ఆలోచన విధానంలో తప్పిపోయేలాగిన అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఇటువంటి శోధనతో కూడిన ఆలోచనలని, మాటల్ని మనలోకి తీసుకొస్తూ ఉంటాడు. అందుకనే వెంటనే అపవాది వేసిన ఆలోచనకి వెంటనే మూసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మన నోరుని మూసుకోవాలి. మన నోరు మూసేసామంటే అనేక ఆపదలు మనం ఆపేసిన వాళ్ళు. నోరే సమస్త కీడులకి మూలం. సో సమాధానాన్ని మనలో నుంచి దొంగిలించేది అదే. అలాగే ఇతరుల జీవితాలని, కుటుంబాలని నాశనం చేసేది కూడా ఈ నోటి ద్వారా అనేక జీవితాలని, కుటుంబాలని నాశనం చేస్తుంది. కాబట్టి మనం తెలివి కలిగిన వారంగా, మెలకువ కలిగిన వారంగా, క్రీస్తు బిడలంగా మనం ఏం చేయాలంటే దేవుని పోలికలోకి మలచబడిన మనము సమాధానాన్ని వెంటాడాలంట, వెతికి ఎక్కడుందో పట్టుకోవాలంట. ఇప్పుడు ఆ తోటి వ్యక్తి పట్ల నువ్వు సమాధానం కోల్పోయావు. ఇప్పుడు వెతకాల్సింది ఎవరు?
నేనే తప్పిపోయిన నా ఉంగరం పోయింది, ఉంగరం పోతే వెళ్ళి నేను ఎక్కడ పడిందో నేను వెతుక్కోవాలి. అలాగే ఆ తోటి వ్యక్తితో నా సమాధానం కోల్పోయాను. ఇప్పుడు నేనే వెళ్ళి ఏం చేయాలంటే వెతకాలి, వెతికి దాన్ని వెంటాడమని ఉంటుంది. ఆ సమాధానాన్ని మనము ఆ సహోదరితో వెంటాడాలి. సో అప్పుడే ఏమవుతుందంటే దేవుడు కలిగించే ఆ బంధం అనే ఐక్యంలోకి మనం తిరిగి వస్తాం. అక్కడ సమాధానంలో ఏముంటుందంటే దేవుని అభిషేకం దిగొస్తుంది, దేవుని ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. అనైక్యతలో ఆశీర్వాదం ఉండదు, కక్షలలో ఆశీర్వాదం ఉండదు. మనము సమాధాన స్థితిలో ఉండకుండా మనలో ఆశీర్వాదాలు ఉండాలంటే మనం ఉండవు ప్రియులారా. మనల్ని సమాధాన కారకులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు తప్పితే మనం అసమాధానంగా ఉండడానికి, అనైక్యతగా ఉండడానికి దేవుడు పిల్లలేదు. మీరు మరలా చెప్తున్నాను, అపవాది బాణములను గుర్తెరగండి, వాడి యొక్క కుయుక్తులను మనం గుర్తెరిగిన వారుగా ఉందాం. మన చెవులను మన నోటిని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఏది వింటున్నారో జాగ్రత్తగా వినండి, ఏది మాట్లాడుతుందో అది జాగ్రత్తగా మాట్లాడండి. వినిన దాన్ని బట్టే మనము మాట్లాడుతాం, హృదయం నిండిన దాన్ని బట్టే మనము మాట్లాడుతూ ఉంటాం. ప్లీజ్ మరలా ఆ 1 కొరింథీయులకు వద్దాం. మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలనను ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఈయన ఎంత పెద్ద దైవజనుడు అంటే ఎంతో ఉన్నతమైన దైవజనుడు, అపోస్తలుడైన పౌలు. ఆయన వాళ్ళని వేడుకుంటున్నాడు, అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటాను, అవసరమైతే మీ చేతులు పట్టుకుంటాను, మీరు మాత్రం సమాధానాన్ని కలిగి ఉండండి, ఏక మనస్సును కలిగి ఉండండి. ఎందుకంటే ఏక మనసు లేకుండా మనము దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళలేము అనేది ఈ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. మనము ఈ వారాన్ని ఇక్కడతో ఈ వాక్య భాగాన్ని ఆపుదాం, ఎందుకంటే నెక్స్ట్ భాగం అంతా చాలా ఇంకా వేరే కాంటెక్స్ట్లోకి వెళ్తుంది. కాబట్టి ఈ వారాన్ని మనము ఐక్యత కోసం మనం అభ్యర్థిద్దాం, ఏక మనసు కోసం, ఏక ఆత్మ కోసం, సమాధానం కోసం దేవుని సన్నిధిలో మనము అడుగుదాం. సో ఇందాక నేను చెప్పినట్టుగా డోంట్ గివ్ ఛాన్స్ టు ద డెవిల్. అపవాదికి చోటు ఇవ్వద్దు. అది మన మాటలోను, మన చూపులోను, మన వినికిడిలోను ఏ ఒక్కరు కూడా ఈ ఉదయకాలం మంది కూడి వచ్చిన మీరు అపవాదికి చోటు ఇవ్వద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. అలా చోటిచ్చే అవేం చేసిందంటే ఆ పండు తిని మానవాళ్ళందరికీ పాపాన్ని ప్రతి ఒక్కరి జీవితంలోనికి ఆమె ద్వారా ప్రవేశించింది ప్రియులారా. సో ఈ ఉదయకాలం మందు సమాధానాన్ని ఏం చేయాలి? వెతుకుదాం, దాన్ని వెంటాడుదాం, ఏక మనసుతో మాట్లాడదాం. బీ ఫ్రాంక్, బీ హానెస్ట్. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో చెప్పేసేయండి. మనసులో ఏముందో అది మీ తోటి వారితో చెప్పేసేయండి. మీ యథార్థతను వారికి తెలియచేయండి. నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నాకు కలిగిన భావన ఇలా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అలా చెప్పిన దాన్ని బట్టి వారిని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ఇలా చెప్పిందని మనం ఊరంతా మనం చాటించి పోయకూడదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళ యథార్థతను మనం ఒప్పుకుంటూ వాళ్ళకి దాన్ని బట్టి వారిని స్తుతిస్తూ మనము కూడా యథార్థంగా మన యథార్థ స్థితిని వారి పట్ల మనం ఒప్పుకోవాలి. అందుకోసమే దేవుడు పిలిచాడు. అట్టి సంఘముగా ఉండాలనేది దేవుడి ఉద్దేశమైనది. మనమందరం ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మాట్లాడేవారంగాను జీవించేవారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఇటు మాటలను దేవుడు దీవించినగాక, మనమందరం అట్టి రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం దయచేయనుగాక. ఆమేన్. మనమందరం తలలు వంచి మనము ప్రార్థనలోకి వెళ్దాం.